హలో ఎవ్రీవన్. ఈరోజు సెషన్లో మనము మార్చ్ మంత్కి సంబంధించినటువంటి మ్యాగజైన్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. దాంట్లో భాగంగా డే 1కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ టు టెంపరర్లీ ఫుల్ఫిల్ ది రోల్ ఆఫ్ ఇరాన్స్ సుప్రీం లీడర్? ఇరాన్ సుప్రీం లీడర్ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహించేందుకు ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్లో ప్రీవియస్గా ఉన్నటువంటి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా అలీ ఖమేనీ, ఆయన మరణం చెందిన తర్వాత ఎవరు ఈ యొక్క ఇరాన్ యొక్క సుప్రీం లీడర్గా తాత్కాలికంగా నియమించబడ్డారు అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే అయతుల్లా అహ్మద్ జనతి, అయతుల్లా అలీ రెజా అరఫీ, ఇబ్రహీం రసీ అండ్ మహమ్మద్ బగర్ ఖలీబాబ్. సో ఈ యొక్క ఇరాన్కి సుప్రీం లీడర్గా తాత్కాలికంగా సుప్రీం లీడర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అయతుల్లా అలీ రెజా అరఫీ అనేటువంటి వ్యక్తి ఇరాన్కి తాత్కాలికంగా సుప్రీం లీడర్గా ఎన్నికవడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, జమ్మూ అండ్ కాశ్మీర్ డిఫీటెడ్ విచ్ టీమ్ ఇన్ ది రంజీ ట్రోఫీ 2025-2026 ఫైనల్? రంజీ ట్రోఫీ 2025-2026 ఫైనల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ జట్టును ఓడించింది? మనందరికీ తెలుసు 2025-2026 ఎడిషన్ రంజీ ట్రోఫీ విన్నర్ ఎవరు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఆ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ జట్టు మీద గెలిచింది అని అడుగుతున్నారు ఫైనల్లో. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే ముంబై, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ. సో ఫైనల్లో ఎవరిని ఓడించారు అంటే కర్ణాటక జట్టుని ఓడించడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ కర్ణాటక. థర్డ్ క్వశ్చన్, which armed force has recently conducted exercise Vayu Shakti 2026 at Pokhran Field Firing Range in Western Rajasthan? రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఇటీవల నిర్వహించిన వాయుశక్తి 2026 వ్యాయామాన్ని ఏ సాయుధ దళం నిర్వహించింది? ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే ఇండియన్ ఆర్మీ, భారత్ నౌకాదళం, భారత్ వాయుసేన, భారత్ తీర రక్షక దళం. సో ఈ యొక్క విన్యాసాలని ఎవరు నిర్వహించారు అంటే ఏ విన్యాసాలు అంటే వాయుశక్తి. ఈ యొక్క వాయుశక్తి విన్యాసాలని ఎవరు నిర్వహించారు అంటే ఆప్షన్ 3లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు వాయుశక్తి అనేటువంటి విన్యాసాలను నిర్వహించడం జరిగింది. ఎక్కడ నిర్వహించారు? రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్లో ఈ యొక్క విన్యాసాలు అనేది నిర్వహించడం జరిగింది. ఎవరు నిర్వహించారు? భారత వాయుసేన. సో ఈ యొక్క విన్యాసాలకి పేరు ఏమిటి అంటే ఎక్సర్సైజ్ వాయుశక్తి 2026. సో ఈ క్వశ్చన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. కనుక ఒకసారి మనం చూసినట్టయితే పోఖ్రాన్ ఫీల్డ్, రాజస్థాన్, వాయుశక్తి. సో ఈ యొక్క 3 కూడా ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి కీవర్డ్స్. పోఖ్రాన్ మనందరికీ తెలుసు, ఇండియా ఏదైతే అటామిక్ న్యూక్లియర్ టెస్ట్లు ఏవైతే చేసిందో ఆ యొక్క న్యూక్లియర్ టెస్ట్స్ 2 కూడా ఇండియా పోఖ్రాన్ ఫీల్డ్లోనే చేయడం జరిగింది. ఈ యొక్క పోఖ్రాన్ ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్లో. సో ఈ యొక్క ఎక్సర్సైజ్ పేరు ఏమిటి అంటే వాయుశక్తి. వాయుశక్తిని ఎవరు నిర్వహించారు? వాయుశక్తి 2026ని ఎవరు నిర్వహించారు అంటే భారత వాయుసేన. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 3 ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఫోర్త్ క్వశ్చన్, ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ విచ్ కంట్రీ హ్యాస్ అన్వీల్డ్ ది వరల్డ్స్ ఫస్ట్ సావరెన్ ఫైనాన్షియల్ క్లౌడ్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ప్రపంచంలో తొలి సార్వభౌమ ఆర్థిక క్లౌడ్ సేవల మౌలిక సదుపాయాన్ని ఏ దేశపు సెంట్రల్ బ్యాంక్ ఆవిష్కరించింది? ఏంటి అంటే ఒక కంట్రీకి చెందినటువంటి యొక్క ఆర్థిక సేవల కొరకు ఆ యొక్క కంట్రీలోనే సొంతంగా ఆ కంట్రీ వారే ఈ యొక్క క్లౌడ్ సర్వీసెస్ అనేదాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ యొక్క క్లౌడ్ సర్వీసెస్ని ఆవిష్కరించినటువంటి కంట్రీ ఏంటి వాళ్ళ సొంతంగా అంటే ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఇండియా. సో సొంతంగా క్లౌడ్ సర్వీసెస్ని ఫైనాన్షియల్ విషయాల కోసము క్లౌడ్ సర్వీస్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కంట్రీ ఏంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎందుకు అంటే ఏదైతే ఆ కంట్రీలో జరిగేటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్, ఫైనాన్షియల్ డేటా ఇవన్నీ కూడా కంట్రీ బోర్డర్ దాటి వెళ్ళకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో యుఏఈకి చెందినటువంటి సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సెంట్రల్ బ్యాంక్ వాళ్ళ సొంతంగా ఫైనాన్షియల్ క్లౌడ్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ యుఏఈ.
ఫిఫ్త్ క్వశ్చన్, ది ముంబై క్రికెట్ అసోసియేషన్ has decided to name a stand at వాంకడే స్టేడియం ఆఫ్టర్ విచ్ ఫార్మర్ ఇండియన్ హెడ్ కోచ్. వాంకడే స్టేడియంలో ఒక స్టాండ్కు ఏ మాజీ భారత హెడ్ కోచ్ పేరు పెట్టాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించింది. ఏంటి అంటే ఇప్పుడు మనకి క్రికెట్ స్టేడియంలో స్టాండ్స్ ఉంటాయి. ఆ యొక్క స్టాండ్స్కి ఆ రీజన్లో కానీ ఆ కంట్రీ ఆ స్టేట్కి రిప్రజెంట్ చేసినటువంటి అత్యున్నతమైనటువంటి క్రీడాకారుల పేర్లు పెట్టడం అనేది ఆనవాతిగా వస్తూ ఉంటుంది. సో ఏదైతే ముంబై క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వాంకడే క్రికెట్ స్టేడియం ఏదైతే ఉంటుందో ఆ యొక్క వాంకడే క్రికెట్ స్టేడియంలో ఒక స్టాండ్కి ఏ భారతీయ మాజీ కోచ్ పేరు పెట్టాలి అని నిర్ణయించారు అని అడిగారు. ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే రవి శాస్త్రి, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహమ్మద్ అజారుద్దీన్. సో ఇందులో భారతదేశ క్రికెట్ జట్టుకి కోచ్గా చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవి శాస్త్రి మరియు కపిల్ దేవ్. అయితే ఈ యొక్క పేరు ఎవరి పేరుని పెట్టాలి అని నిర్ణయించారు అంటే రవి శాస్త్రి యొక్క పేరు పెట్టాలని నిర్ణయించారు. ఏ స్టేడియంలో? వాంకడే స్టేడియం ఏ స్టేట్లో ఉంటుంది అంటే ముంబైలో ఉంటుంది. ముంబై మహారాష్ట్ర స్టేట్లో ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ రవి శాస్త్రి. సిక్స్త్ క్వశ్చన్, in February 2026, Tamil Nadu's first dark sky park was inaugurated at which location? ఫిబ్రవరి 2026లో తమిళనాడులో తొలి డార్క్ స్కై పార్క్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే మధుమలై టైగర్ రిజర్వ్, అన్నామలై టైగర్ రిజర్వ్, ఐరూర్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్, కోయిలీ హిల్స్, సత్యమంగళం అటవీ ప్రాంతం. సో ఏంటి అంటే ఈ యొక్క ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఏంటి అంటే ఆ యొక్క పార్క్ నుంచి ఆ యొక్క లొకేషన్ నుంచి స్టార్స్ని కానీ ప్లానెట్స్ని కానీ చూడటానికి ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని డార్క్ స్కై పార్క్ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే తమిళనాడు గవర్నమెంట్కి చెందినటువంటి తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఏ ప్రదేశంలో దీన్ని స్టార్ట్ చేశారు అంటే ఆప్షన్ 3లో ఉన్నటువంటి ఐరూర్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్, కొల్లి హిల్స్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ప్రదేశంలో ఈ ఫస్ట్ డార్క్ స్కై పార్క్ అనేదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఐరూర్ సోలార్ రిజర్వ్ ఫారెస్ట్. సెవెంత్ క్వశ్చన్, పద్మశ్రీ అవార్డీ అండ్ చౌ డాన్స్ ఆర్టిస్ట్ ఉత్సవ్ చరణ్ దాస్ పాస్డ్ అవే రీసెంట్లీ. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఈ కన్ఫర్మ్డ్ ది పద్మశ్రీ? ఏదైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు చౌ నృత్య కళాకారుడు ఉత్సవ్ చరణ్ దాస్ ఇటీవల మరణించారు. ఆయనకు పద్మశ్రీ ఏ సంవత్సరంలో వచ్చింది అని అడుగుతున్నారు. ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే 2005, 2021, 2012, 2020. సో ఏదైతే ఉత్సవ్ చరణ్ దాస్ ఎవరైతే ఉంటారో ఈయన చౌ నృత్యకారుడు మరియు ఈయనకి పద్మశ్రీ అనే అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఏ ఇయర్లో వచ్చింది అంటే ఈయనకి 2020లో రావడం జరిగింది. ఓకే, సో మూవింగ్ టు ది చౌ డాన్స్. ఈ యొక్క చౌ డాన్స్ అనేది ముఖ్యంగా 3 స్టేట్స్లో ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ 3 స్టేట్స్ ఏంటి అంటే ఒడిశా, జార్ఖండ్ మరియు వెస్ట్ బెంగాల్. ఈ 3 స్టేట్స్లలో కూడా చౌ డాన్స్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 3 స్టేట్స్లో కూడా చౌ డాన్స్కి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో డిఫరెంట్ నేమ్స్ ఎందుకు వచ్చాయంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కో విధంగా కొన్ని మార్పులతో ఈ యొక్క చౌ డాన్స్ అనేది ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఒక్కొక్క పేరు అనేది రావడం జరిగింది. మరియు అక్కడ ఉన్నటువంటి ఆ భాష పరంగా కూడా ఆ పేర్లు అనేవి మారటం వల్ల డిఫరెంట్ నేమ్స్ అనేవి వచ్చాయి. కాకపోతే ఆ చౌ డాన్స్ అనేది 3 స్టేట్స్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఏమేమి ఆ స్టేట్స్ అంటే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా. ఈ 3 స్టేట్స్లలో కూడా ఈ యొక్క చౌ డాన్స్ని ముఖ్యంగా ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఈ యొక్క చౌ డాన్స్ నృత్యకారుడైనటువంటి ఉత్సవ్ చరణ్ దాస్ ఎవరైతే ఉన్నారో ఈయనకి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 2020లో వచ్చింది. ముఖ్యంగా ఎగ్జామ్స్లో ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా న్యూస్లో ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి రీసెంట్గా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడగడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఎలా గుర్తుంటాయి అంటే ఏ పర్సన్ నుంచి అడుగుతారు అంటే ఎవరైనా మరణించినా కానీ ఎవరైనా న్యూస్లో ఉన్నా కానీ వాళ్ళకి ఎప్పుడు అవార్డ్స్ వచ్చాయనేవి కూడా ఒకసారి మనము నోట్ కనుక చేసుకున్నట్టయితే అలాంటి సందర్భంలో ఇలాంటి క్వశ్చన్స్ ఏమన్నా వచ్చినప్పుడు మనము ఆన్సర్ చేయడానికి ఈజీ అవుతుంది. మనకి కంపేర్ టు ది అదర్ పర్సన్స్ మనము స్కోర్ ఎక్కువగా చేస్తూ ఉండొచ్చు. సో ఎందుకు ఇచ్చారు అంటే ఈ క్వశ్చన్ ఎవరైతే ఉత్సవ్ చరణ్ దాస్ అనేటువంటి వ్యక్తి మరణించారు. సో ఆయనకు వచ్చినటువంటి అవార్డు పద్మశ్రీ. ఈ పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది అంటే 2020లో వచ్చింది. చౌ ఉత్సవ్ ఏదైతే
ఉత్సవ్ చరణ్ దాస్ ఏ నృత్యకారుడు అంటే ఛౌ నృత్యకారుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 2020. 8th క్వశ్చన్, హూ హ్యాస్ రీసెంట్లీ టేకెన్ ఛార్జ్ యాజ్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ గేల్. గేల్ సంస్థకు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే మనోజ్ జైన్, దీపక్ గుప్తా, సందీప్ కుమార్, అలోక్ శర్మ. సో ఈ యొక్క గేల్ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గేల్ సంస్థకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే దీపక్ గుప్తా. ఈ దీపక్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఈ యొక్క గేల్ సంస్థ ఏదైతే ఉంటుందో దానికి మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మూవింగ్ టు ది గేల్. ఈ యొక్క గేల్ అంటే ఏంటి అంటే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఈ యొక్క గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ని మనము చిన్న ఫామ్లో చేసుకొని గేల్ అని పిలుస్తూ ఉంటాము. ఈ గేల్కి కొత్తగా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే దీపక్ గుప్తా. అంతకుముందు ఈయనకంటే ముందు ఎవరు ఈ బాధ్యతల్లో ఉన్నారు అంటే సందీప్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఒక గేల్కి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఆయన ప్లేస్లో వచ్చినటువంటి వ్యక్తి దీపక్ కుమార్ గుప్తా. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దీపక్ గుప్తా. 9th క్వశ్చన్, who has recently been appointed as the interim president and CEO of the World Economic Forum. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFకు తాత్కాలిక అధ్యక్షుడు మరియు CEOగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సో ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉంటుందో దానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఆప్షన్ 2లో ఉన్నటువంటి అలోయిస్ జిగ్వి ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ యొక్క వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి తాత్కాలిక అధ్యక్షులుగా నియమితులు అవ్వడం జరిగింది. ఒకసారి కనుక మనం రిమైనింగ్ ఆప్షన్స్ చూసినట్టయితే క్రిస్టలీనా జార్జివా. ఈ యొక్క క్రిస్టలీనా జార్జివా ఎవరైతే ఉన్నారో వీరు ఈ యొక్క ఏదైతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఉంటుందో దానికి హెడ్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. సో ఆంటోనీ గుటెరస్. ఈ యొక్క ఆంటోనీ గుటెరస్ ఎవరైతే ఉన్నారో ఈయన యునైటెడ్ నేషన్స్కి సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అలోయిస్ జిగ్వి. సో ఈ యొక్క అలోయిస్ జిగ్వి అనేటువంటి ఎవరు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి తాత్కాలిక CEOగా మరియు అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. 10th క్వశ్చన్, ది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ రీసెంట్లీ signed an MOU with which organization to strengthen India's culture and creativity economy. భారత సాంస్కృతిక మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఒకసారి కనుక ఆప్షన్స్ చూసినట్టయితే CIA, అసోచామ్, ఫిక్కీ, నాస్కామ్. సో ఏదైతే భారత గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో భారత గవర్నమెంట్ ఈ యొక్క సాంస్కృతిక మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఫిక్కీ సంస్థతో ఈ యొక్క అవగాహన ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. దేనికోసము అంటే ఏదైతే భారత సాంస్కృతిక మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని బలోపేతం చేయడానికి ఈ యొక్క ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. కమింగ్ టు ది ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. ఈ యొక్క ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ ఇది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫిక్కీ.